Okay, today there is a verse which says in Matthew chapter 7 about correcting one another or doing anything in the church. ఒకరినొకరు సరిదిద్దుకోవడానికి కానీ సంఘంలో ఏదైనా చేసే విషయంలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక వచనం ఉంది దానికి సంబంధించి. And a very interesting verse there. చాలా ఆసక్తికరమైన వచనం. It says in verse 3 and 4 and 5. Can you read that please? 3, 4, 5 వచనాలు చదువుకుందాం. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటం నీకు తేటగా కనపడును. So it says about two sins here. కాబట్టి ఇక్కడ 2 రకాల పాపాల గురించి చెప్పబడుతుంది. One is Jesus calls it as a speck. ఒకటి ఏంటంటే యేసయ్య దాన్ని నలుసుగా పిలుస్తూ ఉన్నాడు. The other one Jesus calls it as a log. ఇంకొకటి యేసయ్య ఏమని పిలుస్తున్నాడంటే దూలము అని పిలుస్తున్నాడు. So the speck is a very very small dust particle that is called speck. ఈ నలుసు అనేది ధూళిలో ఉండే చాలా చిన్నదన్నమాట అది. But log is a piece of log of wood. It'll be so huge. It'll be around maybe sometime 20 feet, 25 feet, all that log, and so huge it will be. The diameter will be very very huge one. Nobody will be able to lift it. Only elephants, they lift it up with, or these days cranes or these JCBs come and they lift it because they're very very heavy. కాబట్టి దూలం అంటే ఎలా ఉంటదంటే అది 20 అడుగుల పొడవో లేకపోతే 25 అడుగుల పొడవో ఉండి చాలా పెద్దగా ఉండి లావుగా ఉండి ఏనుగులు ఎత్తగలిగేవి లేదా ఈ కాలంలో క్రేన్లు అవి ఎత్తగలిగే అంత పెద్దగా ఉంటాయి దూలము. That is called log. Log is such a huge sin, big sin. కాబట్టి దూలము అంటే చాలా పెద్ద పాపము. Then speck is a small sin. కానీ నలుసు అనేది చాలా చిన్న పాపము. So what happens is in the church, we all live together, we all interact with one another, fellowship with one another, and therefore it's very easy for us to see some specks in brothers and other sisters. మరి మనం సంఘంలో జీవిస్తూ ఉన్నాం, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నాం, సహవాసం చేసుకుంటున్నాం కాబట్టి ఒకరిలో ఒకరు మనం ఈ నలుసులు చూసుకోవడం అనేది చాలా సులువుగా జరుగుతూ ఉంటుంది. It is nothing wrong in pointing out that brother there is a speck there. You can cleanse it, you can remove that, or I'll help you to remove it. మరి అక్కడ ఒక నలుసు ఉంది, అది చూపించడంలో తప్పేం లేదు, మీరు దాన్ని శుభ్రపరచుకోవచ్చు లేదా మీకు అది శుభ్రపరచుకోవడానికి నేను సహాయం చేస్తాను అని చెప్పొచ్చు. So removing the speck is okay. కాబట్టి నలుసుని తీయడం అనేది మంచిదే. There is nothing wrong. We are not saying that you should not remove the speck. కాబట్టి నలుసు తీయడంలో ఏమి తప్పు లేదు, అది తప్పు అని మనం చెప్పడం లేదు. But then what we are saying is, what Jesus is saying is, you should not try to remove the speck with having a log in you. యేసయ్య ఇక్కడ ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడంటే నీలో నువ్వు దూలాన్ని కలిగి ఉండి నీ కంటిలో ఎదుటివాని కంటిలో నలుసుని తీయడానికి నువ్వు ప్రయత్నించవద్దు అని చెప్తున్నాడు. It has got tremendous application, especially in the home and in the church. గృహములో సంఘములో ఇది ఎంతో విస్తారంగా మనం అన్వయించుకోవాల్సిన విషయం. Tremendous application there. ఎంతో మనం అన్వయించుకోవాల్సింది ఇక్కడ ఉంది. For example, you may find something wrong with your wife. You may want to correct her. ఉదాహరణకి మీ భార్య విషయంలో మీరు ఏదో తప్పును కనుగొన్నారు, దాన్ని సరి చేయాలనుకుంటున్నారు. Or you may find something wrong with your children. లేదా మీ పిల్లల్లో ఏదో మీరు తప్పును కనుగొన్నారు. Then we may have to correct them. మనం అప్పుడు వాళ్ళని సరి చేయాలి. But understand that these are all specks. కానీ ఇవన్నీ కూడా నలుసులు లాంటివి అనేది అర్థం చేసుకోండి.
But we have to take out that speck without the log. We should not have the log to take out that particular speck in them. కాబట్టి మనం ఆ నలుసుని తీయాలి అంటే మనం ఆ దూలమును కలిగి ఉండకూడదు. దూలాన్ని కలిగి లేకుండానే మనం నలుసుని తీయాలి. What am I trying to say? నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను? You see, you may find that your wife has there is something to be corrected on your wife. మీ భార్య విషయంలో మీరు ఏదో సరి చేయాలనుకుంటున్నారు. Then you are so angry, you are so irritated, you are so restless about that particular speck about your wife. మరి నీ భార్యలో ఉన్న ఆ యొక్క నలుసు విషయమై నువ్వెంతో కోప్పడిపోతున్నావు, ఆందోళన చెందిపోతూ ఉన్నావు, విశ్రాంతి లేకుండా ఉన్నావు. So you have no rest in your heart about that. దాని విషయమై నీ హృదయంలో విశ్రాంతే లేదు నీకు. You are angry, you are irritated about that particular matter. దాని విషయమై నువ్వు కోపపడిపోతున్నావు, గలిబిలి చెందిపోతూ ఉన్నావు, చిరాకు పడిపోతున్నావు. You are, for example, you have told her some instruction. ఉదాహరణకి నువ్వు ఏదో ఒక విషయాన్ని చెప్పావు ఆవిడతో. For example, you have told her that you should not keep some tea or some water near your computers. మీ కంప్యూటర్ దగ్గర టీయో లేకపోతే ఆ వాటర్ పెట్టొద్దని మీరు చెప్పారు. You have told her many times. ఆవిడకి నువ్వు చాలా సార్లు చెప్పావు. But then you find that again one day you come and the tea is right there near the computers. అయితే మరలా అనేక రోజుల తర్వాత మరలా కంప్యూటర్ దగ్గర టీ పెట్టింది. And then you find that as you were taking something or you wanted to do a print or you just moved and you find that it all spilt there. అయితే నువ్వు ఆ కంప్యూటర్ దగ్గర ఏదో ప్రింట్ తీసుకుందాం నువ్వు ఇలా కదులుతూ ఉన్నప్పుడు అది చేతి తగులుకుని అదంతా అక్కడ కింద పడిపోయింది. And you are so angry, you are so upset about the whole thing. అయితే ఈ విషయమై నువ్వు ఎంతో కోపపడిపోతున్నావు, చిరాకు పడిపోతున్నావు. And therefore, and then you leave it and then maybe you scold her or whatever it is. అయితే నువ్వు అది వదిలేసావో లేకపోతే నువ్వు దాని విషయమై కసిరావో ఏదో చేసావు. And you are thinking inside that this girl cannot understand how many times I should say this. అయితే నువ్వు లోపల అనుకుంటూ ఉంటావు ఈ అమ్మాయి అర్థం చేసుకోవట్లేదు, ఎన్నిసార్లు నీకు చెప్పాలి నేను. And then in the night when you are eating your food you find that the salt is a little less. ఆ రోజు రాత్రి నువ్వు ఆహారం తీసుకుంటూ ఉన్నప్పుడు అందులో ఉప్పు తక్కువ ఉందని నువ్వు కొన్ని చూసావు. And then you are already irritated and you are already upset. మరి అప్పటికే నువ్వు చాలా చిరాకు పడి ఉన్నావు, కలత చెంది ఉన్నావు ఆ విషయంలో. And therefore such a small thing as the speck, you find that you are so agitated and you shout at her and you say that this food nobody can eat, no, not even the dogs will eat this. You say all types of words, hard words, and your wife is very upset. మరి వెంటనే నువ్వు చాలా కోపం తెచ్చుకుని చిరాకు పడిపోయి ఆ చిన్న నలుసు లాంటి విషయం గురించి నువ్వు ఎంతో కోపంతో నానా మాటలు అనేసావు. ఎవరు తింటారు ఈ అన్నం, కుక్కలన్నా తింటాయో లేదో అని చెప్పి చాలా కఠినమైన మాటలు వాడావు. ఆమె చాలా నొప్పించబడింది. The reason is that you are restless about that particular incident that happened in the morning, about that computer and the tea. దానికి కారణం ఏంటంటే ఆ ఉదయకాలం జరిగిన కంప్యూటర్ దగ్గర పెట్టిన టీ విషయంలో జరిగిన సంఘటన బట్టి నువ్వు చాలా గలిబిలి చెందుతూ ఉన్నావు, విశ్రాంతి లేకుండా ఉన్నావు. And without cleansing yourself, you keep that and keep that and keep that in your heart for days on end. మరి ఆ విషయం నీ హృదయంలో నుంచి నువ్వు శుద్ధి చేసుకోకుండా దాన్ని అలాగే ఉంచుకుని అనేక రోజులు ఉంచుకున్నావు. And then when you have that again and again and again, మరి దాన్ని నువ్వు మరలా నీ హృదయంలో నువ్వు కలిగి ఉంచుకున్నప్పుడు, and you don't cleanse yourself from that speck, ఆ నలుసు విషయం that regarding that log that you have, you don't cleanse yourself. మరి నిన్ను నువ్వు శుద్ధి చేసుకోకుండా ఉండే ఆ దూలమును నీలో ఉంచుకుని ఆ నలుసు విషయం నువ్వు పట్టించుకుంటూ ఉంటే, you don't cleanse yourself on that, దాని విషయం నేను శుద్ధి చేసుకోవటం లేదు. then what happens? అప్పుడు ఏం జరుగుతుంది? A small thing your wife does and it is a big earthquake or a volcano eruption at home. చిన్న మాట, ఏదో చిన్న విషయం మీ భార్య ఏమైనా చేస్తే
ఇంట్లో ఒక పెద్ద భూకంపమో లేకపోతే అగ్నిపర్వతం పగిలిపోయినట్టు అయిపోతుంది. Yeah. Beloved brothers and sisters, it should not be like that. సహోదరి సహోదరులారా, ఆ విధంగా అది ఉండకూడదు. So that is from husband's point of view, but the same thing happens from wife's point of view also. ఇది భర్తల కోణంలోంచి చెప్పుకుంటే, ఇది భార్యల కోణంలోంచి కూడా ఆ విధంగానే జరుగుతుంది. So, or with children also. పిల్లల విషయంలో కూడా you see something in another person and you correct that person. You know, we are not saying that correcting that other person is not necessary. It is necessary. అయితే నువ్వు వేరే వ్యక్తిలో ఏదో తప్పును చూసావు, దాన్ని సరిచేస్తూ ఉన్నావు. మనం సరి చేయడమే తప్పు అని ఏమి చెప్పడం లేదు ఇక్కడ. But how do you correct? కానీ ఏ విధంగా దాన్ని నువ్వు సరి చేస్తున్నావు? You will be able to correct that other person in all gentleness and in all meekness if you cleanse yourselves of this log. మరి నీలో ఉన్న దూలమును విషయమై నిన్ను నువ్వు పవిత్రపరచుకుంటే, శుద్ధి చేసుకుంటే, అప్పుడు నువ్వు చాలా మృదుత్వంతో సాత్వికంగా నువ్వు వారిని సరి చేయగలుగుతావు. I want to show some passages from the Old Testament. పాత నిబంధనలో నుంచి కొన్ని లేఖన భాగాలు మీకు చూపించాలనుకుంటున్నాను. The book of Numbers, for example. ఉదాహరణకి సంఖ్యాకాండము chapter 12 verse 1. 12వ అధ్యాయం 1వ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. See that? See, what Moses had done is wrong. That was a speck. మోషే ఏం చేశాడు అంటే తప్పు చేశాడు, అది నలుసు. That's a speck. Of course, what can he do? You know, he was already married and he was all alone. He ran away to that land of Midian, and then, you know, he just got married to someone. That's fine. మరి ఏం చేస్తాం? అతను అప్పటికే దేశం వదిలి పారిపోయాడు, అక్కడికి వెళ్ళాక వివాహం చేసుకున్నాడు, పిల్లలు కలిగి ఉన్నాడు, అది పర్వాలేదు. Was it possible for Moses to get a Jewish girl in that land of Midian? మరి ఆ మిద్యాను దేశంలో ఒక యూదురాల్ని మోషే వివాహం చేసుకోవడం ఏమైనా సాధ్యం అవుతుంది అక్కడ? No, it is not possible. అది అక్కడ సాధ్యపడదు. And then if he was in Egypt, then he could have maybe got one girl like that. ఒకవేళ అతను ఐగుప్తులోనే నిలిచి ఉంటే బహుశా అతనికి యూదురాలే దొరుకుండేమో. But he ran off. కానీ అతను పారిపోయాడు. And finally, he from the land of Midian, Jethro's daughter, and he got married to her. అయితే ఆ యొక్క మిద్యాను దేశంలో యిత్రో కుమార్తెని అతను పెళ్లి చేసుకున్నాడు. And now, after so many years, this lady Miriam wanted to find fault with him. అయితే ఇప్పుడు అనేక సంవత్సరాల తర్వాత ఈ మిరియాము అతనిలో తప్పును పట్టుకోవాలని చూస్తుంది. So that is a speck. అది నలుసు. But there was a log in the life of Miriam. కానీ మిరియాము జీవితంలో దూలం ఉంది అక్కడ. There was a log in the life of Miriam. మిరియాము జీవితంలో దూలము ఉంది. What was the log? ఏంటి ఆ దూలము? A rebellious attitude towards Moses. మోషే పట్ల తిరుగుబాటు వైఖరి. You see, Aaron and Miriam, they were older than Moses. Moses was the last. ఈ అహరోను మిరియాము వీరిద్దరు కూడా మోషే కంటే పెద్దవాళ్ళు, మోషే చిన్నవాడు. They were, you know, Moses was a small fellow, and actually, as a matter of fact, it was Miriam who protected him. మరి మోషే చాలా చిన్న పిల్లవాడు. వాస్తవాన్ని చూస్తే మోషేని ఆ నదిలో వదిలేసినప్పుడు మిరియామే సంరక్షిస్తూ వెళ్ళింది. You see, therefore, she wanted respect and honor and power and leadership and all that she wanted. అందుకోసం ఆమె గౌరవించబడాలని, ఘనతను పొందుకోవాలని, ఆమె ఒక హోదాను పొందుకోవాలని ఆమె ఆశపడుతూ ఉంది. So she had a negative attitude of rebellion towards Moses. కాబట్టి మోషే పట్ల ఒక వ్యతిరేక వైఖరిని, తిరుగుబాటు వైఖరిని ఆమె కలిగి ఉంది. She had such an attitude, a negative, a rebellious attitude towards Moses. కాబట్టి మోషే పట్ల ఆమె చాలా వ్యతిరేకపు వైఖరిని, తిరుగుబాటు వైఖరిని కలిగి ఉంది. So he said, why did you marry this Cushite woman and all that?
కాబట్టి ఆమె అంటోంది, ఎందుకని నువ్వు ఈ కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నావు? As if with the, it is a speck. But then చదువుకోండి. she could have done something, but then she had such a rebellious heart, and she was trying to correct Moses. మరి ఆ విషయమే ఆమె ఏదైనా చేసి ఉండాలి, కానీ ఆమె ఆ తిరుగుబాటు వైఖరిని తనలో కలిగి ఉండి ఆ తిరుగుబాటు వైఖరితోనే మోషేని సరిచేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. And then if you read up to chapter 20, then you can read that how she immediately God struck her with leprosy. మరి 20వ అధ్యాయం వరకు మీరు చదివినట్లయితే ఆమె వెంటనే ఆ కుష్టు రోగంతో ఎలాగా ఆమె ప్రభావితం చేయబడిందో మనం చూస్తాం. Do you know, dear brothers and sisters, that afterwards we don't hear about Miriam at all. సహోదరి సహోదరులారా, ఆ తర్వాత మనం ఇంకెంత మాత్రం మిరియాం గురించి ఎక్కడా వినము. There are only 2 verses after this. After this verse 1, there are only 2 verses. ఈ 1వ వచనం తర్వాత 2 వచనాలు ఉన్నాయి. One is that she got leprosy. ఒకటి ఆమె కుష్టు వచ్చిందని. And the second verse is in chapter 20 that she died. ఆ తర్వాత 20వ అధ్యాయంలో 2వ వచనం ఉంది, ఆమె చనిపోయింది అని. Was that the ministry which God had for Miriam? మరి దేవుడు మిరియాము కోసం కలిగి ఉన్న పరిచర్య అదేనా? No. కాదు కాదు కాదు, ఎంత మాత్రం కాదు. Miriam is described in the Bible as a prophetess. మరి బైబిల్లో మిరియాము ఒక ప్రవక్తినిగా పిలువబడింది. So she was a song leader. ఆమె ఒక గాయకురాలుగా పాటల్లో నడిపించే వ్యక్తిగా ఉంది. Then she would have been God would have honored her like anything. దేవుడు ఆమెను ఎంతగానో గణపరచుండేవాడు. But she never cleansed her. According to the Old Testament standard, at least she should have cleansed herself of her wrong attitude to Moses. మరి మోషే పట్ల ఆమెకున్న ఆ యొక్క తప్పుడు వైఖరిని విషయమై తాను పవిత్రపరచుకుని ఉండాల్సింది. కనీసం ఆ పాత నిబంధన స్థాయిలో అన్న ఆమె తాను పవిత్రపరచుకోవాల్సింది. ఆ విధంగా ఆమె చేయలేదు. And therefore this rebellion came out, and then she wanted to correct that small speck. కాబట్టి ఆ తిరుగుబాటు వైఖరి బయటకు వచ్చింది. ఆ చిన్న నలుసుని మాత్రం సరిచేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. God did not support Miriam on that. ఆ విషయమై దేవుడు మిరియాముకి ఏమాత్రము సహకరించలేదు. Not that God was happy with the Cushite woman. No. అంటే దేవుడు ఏదో కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు మోసే విషయమే ఏదో సంతోషంగా ఉన్నాడు అని కాదు. As a matter of fact, God was angry with Moses because this Cushite woman, his wife, was not permitting him to circumcise his children. మరి వాస్తవానికి చూసినట్లయితే ఈ యొక్క మోషే భార్య ఆ కూషు దేశపు స్త్రీ మోషే తన పిల్లలకి సున్నతి చేయనివ్వకుండా అడ్డగిస్తూ ఉంది కాబట్టి దేవుడు మోషేని చంపాలనుకున్నాడు. God was angry with Moses, and God wanted to kill Moses that day. కాబట్టి ఆ దినాన దేవుడు మోషే మీద ఎంతో కోపగించి మోషేని చంపాలనుకున్నాడు. So we find that what Moses did was wrong. కాబట్టి మోషే చేసింది తప్పు అని మనకి తెలుస్తుంది. But అని she could have corrected that. She could have done something, but then she had a negative attitude to Moses. ఆమె దాని విషయమై ఏదైనా చేసి ఉండాల్సింది, సరి చేసి ఉండాల్సింది. దానికి బదులుగా మోషే మీద చాలా వ్యతిరేకపు వైఖరిని కలిగి ఉంది. We again find in chapter 16 the sons of Korah rebelling against Moses. తర్వాత మరలా మన 16వ అధ్యాయంలో కోరాహు కుమారులు మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడాన్ని మనం కనుగొంటాం. People did not learn a lesson about what happened in chapter 12. మరి 12వ అధ్యాయంలో జరిగిన సంఘటనలో నుంచి ప్రజలు పాఠాన్ని నేర్చుకోలేదు. They did not learn a lesson. వారు పాఠాన్ని నేర్చుకోలేదు. And again after a few months or a few days, again chapter 16, the sons of Korah rebelled against. మరలా తర్వాత కొన్ని వారాల తర్వాత కొన్ని నెలల తర్వాత కోరాహు కుమారులు మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. You know the reason there? కారణం ఏంటో మీకు తెలుసా? A man went to pick up some sticks from the forest on a Sabbath day in chapter 15. 15వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక వ్యక్తి విశ్రాంతి దినాన్న ఆ యొక్క అడవిలోకి వెళ్లి ఆ కర్రలు ఏరుకోవడానికి వెళ్ళాడు, కట్టెలు ఏరుకోవడానికి. He was gathering wood. అతడు ఆ యొక్క కట్టెలు ఏరుకుంటూ ఉన్నాడు.
And then they didn't know what to do, what punishment we should give to that fellow. మరి ఆ వ్యక్తికి ఏ శిక్ష విధించాలి అనేది వారికి తెలియదు. So Moses went to the Lord and asked him, and the Lord said on Sabbath day he should not have worked, and he worked and he should be stoned to death. మరి దేవుడు మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి దాని విషయమై దేవుడిని మొరపెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, సబ్బాత్ దినాన వారు పని చేయకూడదు, పని చేశారు కాబట్టి అతన్ని రాళ్లతో కొట్టి చంపాలని చెప్పాడు. He was stoned to death. కాబట్టి అతను రాళ్లతో చంపబడ్డాడు. So just gathering some wood for cooking purpose, and a person should be killed. And Moses and Korah's people, they became so furious about it, like, how can you do that? మరి ఆహారం వండుకోవడం కోసం కట్టెలు ఏరుకోవడానికి వెళ్తే దాని గురించి దేవుడు రాళ్ళతో కొట్టి చంపేయమంటాడా అని చెప్పి కోరాహు కుమారులు దాని విషయమై ఎంతో రగిలిపోతూ కోపంతో రగిలిపోతూ ఉన్నారు. So again, there was a speck. అలా ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నాం అంటే ఒక నలుసును చూస్తున్నాం. But they also had this rebellious attitude towards Moses and Aaron. మరి వీరు కూడా మోషే మీద ఆరోను మీద తిరుగుబాటు వైఖరిని కలిగి ఉన్నారు. And says, you have gone far enough. మరి నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు. All of us know what to do. We are all holy. Verse 3. ఆ 3వ వచనం చూస్తే మాకు ఇక నీతో పని లేదు, మాకు తెలుసు మేమేం చెయ్యాలో. Why do you exalt yourselves? ఎందుకని నువ్వే హెచ్చించుకుంటున్నావు. Actually, they did not exalt themselves. నిజానికి వారు తమను తాము అసలు హెచ్చించుకోలేదు. But these people were accusing Moses that Moses was exalting himself. కానీ ఈ ప్రజలు మోషేని నిందిస్తూ ఉన్నారు, నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు అని చెప్పి. So in other words, these people did not have a good attitude to Moses. ఇంకొక మాటలో మనం చెప్పుకున్నట్లయితే వీరు మోషే మీద మంచి వైఖరిని కలిగి లేరు. So that was a log that they had. కాబట్టి వారు కలిగి ఉన్న దూలము అదే. So that is, they had this log in their life, and they were finding fault with Moses. Why did you punish this poor man for gathering wood for cooking, a few sticks from here and there, and why do you want to stone him to death? కాబట్టి వారు ఆ దూలాన్ని వారిలో కలిగి ఉండి మోషేలో ఉన్న ఈ నలుసుని ఆ యొక్క వ్యక్తి ఆహారం వండుకోవడం కోసం కట్టెలు వేరుకుంటే అతన్ని రాళ్ళతో కొట్టి ఎందుకు చంపించావని ఆ తిరుగుబాటు వైఖరిని వారు కలిగి ఉన్నారు. Yeah, when you get time, read that chapter 16. కాబట్టి మీకు సమయం ఉన్నప్పుడు 16వ అధ్యాయాన్ని చదవండి. Every single sin which these people are accusing Moses, they were guilty of. మరి మోషేని వారు ఏ పాపాల విషయమై నిందిస్తూ ఉన్నారో ఆ పాపాలన్నిటి విషయమై వాళ్ళు అపరాధులుగా ఉన్నారు. They were not humble people. వారేమి దీనులైన వారు కాదు. They were all waiting to find fault with Moses. వారందరూ కూడా మోషేలో తప్పును కనుగొనడానికి వేచి ఉన్నారు. They had such a negative and a rebellious attitude to Moses. వారు మోషే పట్ల ఎంతో వ్యతిరేకపు వైఖరిని, తిరుగుబాటు వైఖరిని కలిగి ఉన్నారు. And then they found this, and they just let their anger and their rebellion against them. కాబట్టి వారు ఈ విషయాలు కనుగొన్నప్పుడు వాళ్ళు వారిలో ఉన్న ఆ యొక్క తిరుగుబాటుని అంతటిని కూడా కక్కుతూ ఉన్నారు. Matthew 16 we find about Peter. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురు గురించి కూడా మనం చూస్తాం. We read about Peter correcting Jesus Christ. పేతురు యేసయ్యని సరిచేసే విషయాన్ని మనం చూస్తాం. Jesus, he says, Lord, all these things should not happen to you. You should not go to cross and all that. ప్రభువా, ఈ అన్ని సంఘటనలు నీకు జరగకుండును గాక, సెలువుకి ఎక్కడం ఇవన్నీ జరగకుండును గాక అని చెప్తూ ఉన్నాడు. Jesus was preaching so many things, and then he said in between, I have to go to cross. మరి యేసయ్య అనేక సంగతులు చెప్తూ మధ్యలో ఆయన నేను సెలువుకి ఎక్కాలి అని చెప్పాడు. But then what Peter did not understand is a big log in his own eye, that is his human interests, or this, he was thinking everything from human point of view. మరి పేతురు వెంటనే తనలో ఉన్న దూలాన్ని చూసుకోకుండా యేసయ్యని సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తనలో ఉన్న దూలం ఏంటంటే మనుషుల సంగతులనే ఆలోచిస్తున్నాడు, అంటే మనుషుల కోణంలోనే చూస్తూ ఉన్నాడు. And the Lord is saying, you are not setting your mind on God's interest but on man's interest. Verse 23. అయితే యేసయ్య పేతురుతో అంటూ ఉన్నాడు, నీవు 23వ వచనంలో నీవు మనుషుల సంగతులను తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావు అని చెప్పాడు. Jesus had no speck at all. He was not making any mistakes there. యేసయ్య ఏమీ ఇక్కడ తప్పు చేయట్లేదు, ఆయనలో ఏ నలుసులు లేవు. There was no need for Peter to correct him at all. యేసయ్యని సరిచేయాల్సిన అవసరం పేతురుకి ఎంత మాత్రం లేదు. But then Peter thought that Jesus was making a mistake, and therefore a correction was needed. మరి పేతురు యేసయ్య తప్పు చేస్తున్నాడేమో అనుకుని
సరిచేయడం అవసరమని అనుకున్నాడు. But then Peter was not the right person to do that. కానీ ఆ పని చేయటకు పేతురు ఎంత మాత్రం సరైన వ్యక్తి కాదు. Why he was not the right person? Because his whole mind was filled with human point of view and not from God's point of view. He was not able to think from God's point of view. ఎందుకని అతను సరైన వ్యక్తి కాదు అంటే అతని మనసు అంతా కూడా దేవుని కోణంలో సంగతులను చూడకుండా మనుషుల కోణంలోనే దేవుని ఆ సంగతులను చూసే విధంగా తన మనసు అంతా నిండిపోయింది కాబట్టి. That was the log that Peter had. మరి పేతురు కలిగి ఉన్న దూలము అదే. The same thing happens in your own life. మీ యొక్క జీవితాల్లో కూడా అదే జరుగుతూ ఉంటుంది. Maybe your relatives are suggesting a particular girl for marriage. బహుశా మీ యొక్క బంధువులు వివాహం కోసం ఏదో వేరే స్త్రీని మీకు చూపిస్తూ ఉండొచ్చు. They will be thinking from man's point of view, not from God's point of view, but from man's point of view and from worldly point of view. వాళ్ళు దేవుని కోణంలో చూడరు కానీ వాళ్ళు మనుషుల కోణంలోను లోకానుసారమైన కోణంలోను మీకు చూపిస్తూ ఉంటారు. Of course, it is true that you should get married. నువ్వు వివాహం చేసుకోవాలనేది నిజమే. You should get married, no doubt about that. అందులో ఏ సందేహం లేదు. నువ్వు ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి. And therefore, you should get married. But then we have to be careful that we don't get influenced by the log attitude of people. కాబట్టి మనం వివాహం చేసుకోవడం అనేది అవసరమే కానీ ప్రజల్లో ఉండే ఆ దూలము అనే వైఖరుల చేత మన ప్రభావితం చెందకుండా చూసుకోవాలి. So a small thing maybe can be done, but we should not make a mess of it by this log. మరి చిన్నవి జరగచ్చు కానీ ఆ చిన్న వాటిని సరిచేసే విషయంలో ఈ దూలాన్ని కలిగి ఉండి మనం చేయకూడదు. We find another picture in John chapter 12. ఇంకొక సాదృశ్యాన్ని మనం యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూస్తాం. Judas says that, we should have don't waste this money, we should have given this money to the poor. Verse 5. 5వ వచనంలో చూస్తే యోధా ఇలా అంటూ ఉన్నాడు, మరి ఈ యొక్క డబ్బుల్ని మనం వృధా చేయకుండా అమ్మి బీదలకు ఇచ్చి ఉండాల్సింది కదా అంటున్నాడు. Given to the poor as if he was a great lover of the poor people. అతడు ఏదో పేదవారిని విపరీతంగా ప్రేమించే వ్యక్తిలాగా ఆ పేదవాళ్ళకి ఇచ్చి ఉండాల్సింది అని అంటున్నాడు. But then we find that very clearly, verse 6, this apostle of love, John has written verse 6. మరి తర్వాత 6వ వచనంలో ప్రేమకి కారణం అపోస్తులుడైన యోహాను ఈ మాటను రాస్తున్నాడు 6వ వచనంలో. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను గనుక అలాగు చెప్పాను. Not because he was a great lover of the poor people. అతడేదో పేదవారి మీద ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి అని కాదు. But he was a thief and he used to pilfer money from the money box. అతడు ఒక దొంగగా ఉండి ఆ యొక్క డబ్బు ఉన్న బాక్స్ లో నుంచి దొంగలిస్తూ ఉన్నాడు. So if this money 300 denarii, if she had sold and given to Judas, he could have put that in the money box and he could have stolen maybe at least 100 denarii from that. మరి ఆమె ఆ యొక్క అత్తరును గనక అమ్మి ఉంటే ఆ 300 దేనారాలు వచ్చి ఉండేది. ఆ 300 దేనారాలు ఆ యొక్క డబ్బు పెట్టులో పెట్టుంటే అతడు సుమారు ఒక 100 దేనారాలైనా ఖర్చు పెట్టి ఉండేసుకుని ఉంటాడు తనకు తాను. Money was wrong. కాబట్టి డబ్బు పట్ల తనకున్న వైఖరి ఎంత తప్పుగా ఉంది. Of course, it is true that we should love the poor people. నిజమే, మనం నిజంగా పేదవారిని ప్రేమించాలి ఖచ్చితంగా. We have to help the poor and we have to be concerned about the poor. మనం పేదల్ని ప్రేమించాలి, వారి గురించి శ్రద్ధ కలిగి ఉండాలి. But why are you saying that? కానీ నువ్వు ఎందుకు ఆ మాట అంటూ ఉన్నావు? That is the log which we have to see. ఆ దూలాన్నే మనం చూడాలి. So what was the log here? మరి ఇక్కడున్న దూలము ఏమిటి? The log was he loved money and he was stealing money and he wanted to make more money out of that. And that was the log. And then as if he had a great love for the poor. మరి ఇక్కడున్న దూలము ఏమిటంటే అతడు ఏదో పేదవారిని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నాడు కానీ అతడు డబ్బుని ప్రేమిస్తూ ఉన్నాడు. డబ్బుని అతడు సంపాదించుకోవాలనుకుంటున్నాడు, ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటున్నాడు, దొంగలిస్తూ ఉన్నాడు. So we find another example in the life of Pharisees in chapter 19 of Luke. లోకాసువార్త 19వ అధ్యాయంలో పరిసయ్యుల్లో ఇంకొక దూలము అనే వైఖరిని మనం చూస్తాము. Everybody was praising Jesus, saying that blessed is the King who comes in the name of the Lord, peace in heaven, glory in the highest.
And all that in verse 38, 1938. 19:38 మనం చూసినట్లయితే అక్కడ ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని వాళ్ళు యేసయ్యని పొగుడుతూ ఉన్నారు. So they were saying all that. వారు అవన్నీ చెప్తూ ఉన్నారు. And immediately Pharisees said, no, Lord, please tell them not to do like this. Verse 39. అయితే 39 మనం చూసినట్లయితే అక్కడ ఉన్న పరిచయంలో కొందరు ఏమంటారంటే, ప్రభువా వారిని అలా అనొద్దని చెప్పి గద్దించు అని చెప్తూ ఉన్నారు. Teacher, rebuke your disciples. బోధకుడా నీ శిష్యుల్ని గద్దించు అని చెప్తున్నాడు. Let them not do this. వారిని ఆ విధంగా చేయనివ్వద్దు. The people should not praise you like that. ప్రజలు నిన్ను ఆ విధంగా స్తుతించకూడదు. As if they are so much concerned about the glory of God, and that glory should not go to any man, which they thought that Jesus was, and therefore they didn't want people to praise him, but rather praise God, Jehovah. మరి వాళ్ళు ఏదో దేవుని మహిమ గురించి ఏదో ఎక్కువ పట్టింపు కలిగి ఉన్న వారిలాగా ఆ మహిమ దేవునికి తప్ప ఇంకెవ్వరికి వెళ్ళకూడదని, ఇక్కడ యేసయ్యకి వెళ్ళిపోతుందని అది ఆపేసి యెహోవా అనే ఆ దేవుడికే వెళ్ళాలి అని ఏదో ఎక్కువ పట్టింపు కలిగి ఉన్న వారిలాగా చూపిస్తూ ఉన్నారు. In other words, why do you do certain things? ఇంకొక మాట చెప్పాలంటే నువ్వు పలానవి ఎందుకు చేస్తున్నావు అసలు? Don't praise any man, but praise only God. ఏ వ్యక్తిని నువ్వు గణపరచొద్దు, దేవుణ్ణి మాత్రమే గణపరచు. When you hear all this, you know the spirit behind it. అయితే ఇలాంటివి మీరు వింటూ ఉన్నప్పుడు దాని వెనకాల ఉన్న ఆత్మ మీకు తెలుస్తూ ఉంటుంది. Somebody, there was a meeting, honoring, I think, Razak or Sister Annie or, somebody. మరి ఒకసారి ఒక సన్మానము జరిగే ఒక కార్యక్రమం లాంటిది జరిగింది. జాక్ గారికో లేకపోతే యానీ గారికో ఈయన్ బ్రదర్ కో తెలీదు. There was a meeting to honor. అక్కడ వారిని గణపరచడానికి ఒక కూడిక ఏర్పరచబడింది. So somebody was saying, అయితే ఎవరో అక్కడ ఒకళ్ళు అంటూ ఉన్నారు, why all this? We had to honor God. We should not give that honor to man. ఎందుకు ఇదంతా చేస్తూ ఉన్నారు? మనం దేవుణ్ణి గణపరచాలి కదా, మనం మనుషులు గణపరచకూడదు కదా. If you are without any discernment, you may think that that is true. We should only honor God. Why we should honor a man or a woman? మరి నీకు కనుక వివేచన లేకపోతే అవును నిజమే కదా, మనం ఎందుకు మనుషుల్ని గణపరచాలి, దేవుడు మాత్రమే కదా గణపరచాలి అని అనుకుంటూ ఉంటాం. It sounds everything all correct. Legally it is all correct. ఇది వినటానికి మరి సరిగ్గా చూసుకుంటే అంత సరిగానే అనిపిస్తూ ఉంటుంది వినటానికి. But if you have grown up little bit spiritually, and if you have got little bit of discernment, you will understand that her attitude or that person's attitude, that person whom people were honoring, is not right. అయితే నువ్వు ఇంకొంచెం ఆత్మీయంగా ఎదిగినట్లయితే, ఇంకొంచెం వివేచనలో ఎదిగితే, ఆ వ్యక్తి ఎవరైతే మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి ఎవరికైతే సన్మానం జరుగుతుందో అతని పట్ల సరైన వైఖరిని కలిగి లేడని మనకు అర్థమవుతుంది. If you judge yourself, dear brothers and sisters, we can discover so much of sin within us. సహోదరులారా, మనల్ని మనం గనక విమర్శించుకుంటే మనలో ఉన్న అనేక పాపాలని మనం కనుగొనగలుగుతాం. In Numbers 22, we read of a man called Balaam. సంఖ్యాకాండం 22 బిలాము అనే వ్యక్తి గురించి మనం చదువుతాం. Balak the king gave some gifts to him and said, "Come and curse this people of Israel." మరి బాలాకు అక్కడ కొన్ని బహుమతుల్ని బిలాముకు పంపించి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని శపించమని అడిగాడు. And then it says in very clearly, chapter 22 verse 12. అయితే ఇక్కడ 22:12 చాలా స్పష్టంగా చెప్తుంది. And then God told Balaam, "Don't go." అయితే దేవుడు బిలాముతో అన్నాడు, నువ్వు వెళ్ళొద్దు. Don't go with these assistants, these servants of Balak. మరి బాలాకు సేవకులతో నువ్వు వెళ్ళొద్దు. And then what happened? Balak was a very intelligent man, very shrewd fellow. అయితే ఆ తర్వాత ఏం జరిగింది? బాలాకు చాలా తెలివైన వాడు, చాలా కుయుక్తిపరుడు కూడా. Any man will fall for honor and money. ఏ వ్యక్తి అయినా సరే ఘనతకి డబ్బుకి పడతాడు. Unless he has got God's grace, he will fall for money, and when people flatter and praise, he will fall for it. Balak knew that. దేవుని కృప లేక ఉంటే తప్ప కానీ డబ్బుకి ఏ వ్యక్తి అయినా పడాల్సిందే, లేకపోతే పొగడతలకి ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా పడాల్సిందని బాలాకు ఎరిగి ఉన్నాడు. Therefore he sent more money and more honorable people came to visit him and all that. మరి
అందుకోసమని బాలాక్ ఏం చేశాడంటే ఇంకా ఎక్కువ డబ్బులు పంపించాడు, ఇంకా పేరుగాంచిన వ్యక్తులు పంపించాడు. Immediately, వెంటనే you know what Balaam said? I will go and pray again and find out whether it is God's will. And maybe God has changed his plans. I will go and ask again. అప్పుడు మరి బిలాము వెంటనే ఏమన్నాడంటే, నేను మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాను, బహుశా దేవుడు ఏమన్నా తన యొక్క ప్రణాళికల్ని మార్చుకున్నాడేమో, వెళ్ళి మరలా కనుక్కుంటాను అని చెప్పాడు. You know what the Lord said? ప్రభు ఏం చెప్పాడో తెలుసా? Oh, you are again coming and asking me. Now this time you go, please. నువ్వు మరలా వచ్చి నన్ను అడుగుతున్నావా ఈసారి? సరే నువ్వు వెళ్ళు. Go with them. Verse 20. 20వ వచనం, నువ్వు వారితో కూడా వెళ్ళు. Go with them. వెళ్ళు, నువ్వు వారితో వెళ్ళు. But God was angry with them with his going. Verse 22. 22వ వచనం మనం చూసినట్లయితే, అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. God was angry that he was going. అతడు వెళ్తున్నాడు అని దేవునికి ఎంతో కోపం వచ్చింది. God was angry. It was not God's will that he should go. అతడు వెళ్ళడం అనేది దేవుని యొక్క చిత్తం ఎంత మాత్రము కాదు. It was not God's will. అది దేవుని చిత్తం కాదు. It was not God's perfect will. అది దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము కాదు. There's a thing called permissive will and perfect will. మరి ఇక్కడ రెండు ఉన్నాయి. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము, దేవుడు అనుమతించిన చిత్తము. So it was only just a permissive will of God. కాబట్టి ఇది కేవలం దేవుడు అనుమతించిన చిత్తం అంతే. Why did God allow that? ఎందుకని దేవుడు ఆ విధంగా అనుమతించాడు? Because God saw his love of money, this big log sitting there. He said, you do accordingly. మరి దేవుడు అతనిలో ఈ యొక్క ధనాపేక్షను చూశాడు, తనలో ఉన్న దోలాన్ని చూశాడు, కాబట్టి నువ్వు అలా వెళ్ళు అని చెప్పాడు. And you know what happened to this Balaam? అయితే ఈ బిలాముకి ఏం జరిగిందో తెలుసా? Even he prophesied about Jesus Christ, the coming of Jesus Christ, he prophesied. అతడు యేసుక్రీస్తు యొక్క రాక గురించి కూడా ప్రవచించిన వ్యక్తి. But finally, you know what has happened? మరి చివరికి ఏం జరిగిందో మీకు తెలుసా? He became a false prophet. అతడు ఒక అబద్ధ ప్రవక్త అయ్యాడు. And then the people of Israel killed him, stoned him to death. ఇజ్రాయేలు ప్రజలు అతని రాళ్లతో కొట్టి చంపారు. Just imagine. ఒకసారి ఊహించుకోండి. So you find that when God finds that there is a uncleansed log in your life, then God will allow you to be deceived. దేవుడు గనక మీ జీవితంలో మీరు శుద్ధి చేసుకొని దూలమంటూ ఏదన్నా ఆయన చూస్తే నువ్వు మోసపోయేటట్లు ఆయన నిన్ను అనుమతిస్తూనే ఉంటాడు. The same thing we find in the life of Naaman in chapter 1 Kings, 2 Kings. రెండవ రాజుల్లో కూడా నయమాను జీవితంలో కూడా మనం అదే చూస్తాం. In chapter 4. రెండవ రాజులు 4వ అధ్యాయం. The Shunammite woman was coming there. మరి అక్కడ షూనేమీరాలు అక్కడికి వస్తూ ఉంది. And then Elisha was saying, I don't know why this lady is coming. మరి ఈ యొక్క స్త్రీ ఎందుకు వస్తుందో నాకు తెలియదు ఇక్కడికి. And immediately chapter 4, 2 Kings chapter 4 verse 29. రెండవ రాజులు 4వ అధ్యాయం 29వ వచనం మనం చూసినట్లయితే, he says that to Naaman, please go and lay my staff on the body of the boy, and then that boy will wake up. అప్పుడు అతడు గెహజీకి చెప్పాడు ఈ విధంగా, నా యొక్క కర్రను తీసుకుని వెళ్ళి నువ్వు ఆ బిడ్డ మీద ఉంచు, అప్పుడు తను లెగుస్తాడు అని చెప్పాడు. And here comes one of the saddest verses in the whole Bible. ఇక్కడ బైబిల్లో విచారించదగిన వచనాల్లో ఒక వచనం మనం ఇక్కడ చూస్తాం. Now Elisha says twice in verse 29, take my staff. 29వ వచనంలో ఎలీషా 2 సార్లు చెప్పాడు, నా దండమును తీసుకుని వెళ్ళాను. And lay my staff. నా దండమునే అతని మీద ఉంచు అని చెప్పాడు. Then verse 31. 31వ వచనంలో one of the saddest verses in the whole Bible. బైబిల్ అంతట్లోని చాలా విచారించదగిన వచనం ఇది. But there was neither sound nor response. అక్కడ ఏ శబ్దమును రాకపోయాను, ఏ ప్రతిస్పందన లేదు. The lad has not awakened. ఆ యొక్క బాలుడు మేల్కొనలేదు. Was there anything wrong in the words of Elisha? మరి ఎలీషా చెప్పిన మాటల్లో ఏమైనా తప్పుందా? Was there no power of Elisha, power of God, not in the staff? మరి అక్కడ ఎలీషా యొక్క మాటల్లో గాని ఆ యొక్క దండంలో గాని ఎవరి శక్తి లేదా? It was tremendous power. అక్కడ ఎంతో శక్తి ఉంది. It was a staff. It was my staff. Elisha is saying.
మరి ఇక్కడ ఎలీషా ఏమంటున్నాడంటే నా దండమును అంటున్నాడు. But why there was no response, and there was no response, there was no sound from the boy? మరి ఎందుకని ఆ బాలుడిలో ఏ శబ్దము లేదు, ఏ స్పందన లేదు అసలు? Because God could see the uncleansed love of money of Naaman, which is revealed to us in chapter 5. గెహజీలో ఉన్న ఆ యొక్క ధనాపేక్షని తర్వాత 5వ అధ్యాయంలో ప్రత్యక్షపరచబడ్డాన్ని, బయలుపరచబడ్డాన్ని మనం చూస్తాం. So, beloved brothers and sisters, what am I trying to say? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను? If you have logs, that means big sins in your life which you have not cleansed, which you are not cleansing again and again and again daily, if you are not cleansing on that, then God cannot even bless your ministry. నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, మీ యొక్క జీవితాల్లో గనక ఈ పెద్ద పెద్ద దోలాల్ని, పెద్ద పెద్ద పాపాలని గనక మీలో ఉంచుకుని శుద్ధి చేసుకోకుండా మీరు అలా ఉంచుకుంటే దేవుడు మీ యొక్క పరిచర్యలను ఎంత మాత్రము దీవించడు. His love of money was this big log that Naaman had, which is proved in chapter 5. 5వ గెహజీ బ్రదర్, Sorry. 5వ అధ్యాయంలో గెహజీలో ఉన్న ఈ యొక్క ధనాపేక్ష రుజువు చేయబడింది. That is very clear in chapter 5. 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. Elisha could not see that. ఎలీషా దాన్ని చూడలేకపోయాడు, But God could see that. కానీ దేవుడు చూడగలిగాడు. Therefore God said, I will not be with you as you go there and lay your stuff there. No, I will not be with that. మరి నువ్వు వెళ్ళి ఆ యొక్క దండమును ఆ బిడ్డ మీద నువ్వు పెట్టినప్పటికీ కూడా నేను మాత్రం నీతో కూడా ఉండను. God saw your love of money. దేవుడు నీలో ఉన్న ధనాపేక్షను చూశాడు. Beloved brothers and sisters, మీ సహోదరి సహోదరులారా, you have to be careful. మీరు చాలా జాగ్రత్తగా Lord, ఉండాలి. is there any log in my life, Lord? ప్రభువా, నా యొక్క జీవితంలో ఎక్కడన్నా దూలం ఉందా ప్రభువా? I want to do this service, I want to do that service, I want to do this, I want to do this, I want to do this. So many things you want to do. ప్రభువా, నేను ఇది చేయాలనుకుంటున్నాను, అది చేయాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, అది చేయాలనుకుంటున్నాను, అనేకమైన చేయాలనుకుంటున్నావు. So that one day you will become the elder. మరి ఒకరొక రోజు నువ్వు ఒక సంఘ పెద్ద అవుతావు. Or one day, some honor will come to me. ఒకరొక రోజు నీకు ఘనత రావచ్చు. Or somebody may give me some money. లేదా ఎవరో ఒకరు నాకు డబ్బులు ఇవ్వచ్చు. Something in your life you are seeking, which you have not cleansed yourself. మరి నువ్వు పవిత్రపరచుకోకుండా ఉండిన ఏదో ఒక విషయం నీలో ఉందేమో, దానికోసం నువ్వు ఇంకా ఆశపడుతూ వెతుకుతూ ఉన్నావేమో. One more passage I want to show. ఇంకొక లేఖన భాగాన్ని మీకు చూపించాలి. That is Acts chapter 15. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం. All of us know the fight between Barnabas and Paul. పౌలుకి బర్నబాకి మధ్య జరిగిన ఆ యొక్క విరోధం గురించి మనకు తెలుసు, తగాద గురించి. Big disagreement, big discussion. అక్కడ ఎంతో ఇద్దరికి మధ్య విభేదం వచ్చింది, ఎంతో తర్కించుకున్నారు. The issue was such a small thing. అక్కడ ఆ విషయం ఎంతో చిన్నది. There was a fellow called John Mark. అక్కడ మార్క్ యోహాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. Yeah, verse 37. 37వ వచనం. Barnabas wanted to take him as a co-worker. బర్నబా ఏమో అతన్ని తన సహ పనివాడిగా తీసుకుని వెళ్దాం అనుకున్నాడు. And Paul did not want that fellow. అయితే పౌలేమో ఆ వ్యక్తిని కోరుకోవటం లేదు. Because Paul was very strict. ఎందుకంటే పౌలు ఎంతో నిక్కచ్చిగా ఉండే వ్యక్తి. Because once they took this John, ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి ఈ యోహాన్ని తీసుకుని వెళ్ళారు. and in a particular place he said, I'm going home. ఒక పలానా స్థలానికి వెళ్ళిన తర్వాత అతడు ఇంక నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయాడు. I don't want to come with all of you. మీ అందరితో నేను రావాలనుకోవట్లేదు. And then so he went, and Barnabas and Paul they traveled alone. మరి అతను తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత పౌలు బర్నబా వాళ్ళు ఇంకా ప్రయాణించుకుంటూ వెళ్ళారు. And then because he had deserted them in Pamphylia. మరి పంపులియాలో అతడు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి in verse 38 it is clear. 38వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. Therefore Paul didn't want him. అందుచేత పౌలు అతన్ని మరలా తీసుకుని వెళ్ళాలనుకోవట్లేదు. But Barnabas wanted him. కానీ బర్నబాకు మాత్రం అతను కావాలనుకుంటున్నాడు. And big disagreement. ఎంతో పెద్ద వ్యతిరేకత వారిద్దరి మధ్య వచ్చింది. Big fight. ఎంతో పెద్ద పోరాటం వారిద్దరి మధ్య.
between Paul on one side, Barnabas on one side. పౌలు ఒకవైపు, బర్నబా మరొక వైపు. Yeah, the disagreement between two brothers, that is all right. మరి ఇద్దరు సహోదరుల మధ్య ఆ యొక్క అంగీకరించకపోవడం సరైనదే, పర్వాలేదు. That is all right. In the body of Christ, we find that there are different temperaments and there are different emphases, and therefore the emphasis can be different. So there can be disagreements between brothers or among brothers. There can be. There's nothing wrong in that. సంఘంలో కూడా సహోదరుల మధ్య అందరూ ఒకలాగా ఉంటారు కాబట్టి అందరూ వేరు వేరు భావోద్వేగాలు కలిగి ఉంటారు, వేరు వేరు విషయాల్ని నొక్కి చెప్తూ ఉంటారు, వేరు వేరు విషయాలు ఆసక్తులు కలిగి ఉంటారు కాబట్టి వారి మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంలో ఇటువంటి వ్యతిరేకతలు ఉండడంలో ఏం తప్పేం లేదు. Somebody may say that this music will be good. Somebody says no, not that music. Somebody may say we will have only Telugu songs. Another person will say no, we will have some English songs also. You find that all types of disagreements and discussions will be there. మరి కొంతమంది ఏమో మనం ఇటువంటి మ్యూజిక్ నే కలిగి ఉందాం అంటారు, ఇంకొంతమంది ఇటువంటిది మ్యూజిక్ ని కలిగి ఉందాం అంటారు, కొంతమంది తెలుగు పాటలే కలిగి ఉందాం అంటారు, కొంతమంది ఇంగ్లీష్ ను కూడా కలిగి ఉందాం అంటారు. ఇటువంటివన్నీ రకరకాల భిన్న అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. So that is all right. అదంతా సరైనదే, పర్వాలేదు. These are all specks. ఇవన్నీ కూడా నలుసులు లాంటివి. What Barnabas should have done? బర్నబా ఏం చేసి ఉండాల్సిందంటే, Barnabas should have humbled himself and said, "Okay, Paul, you say that there is a point in what you say. Okay, we will leave it, and okay, we won't take John now. We will take him later." మరి బర్నబా తాను తగ్గించుకుని తను పౌలు నువ్వు చెప్పింది సరైనదే, నువ్వు చెప్పిన మాటల్లో కూడా ఎంతో వాస్తవం ఉంది కాబట్టి ఈసారి తను వదిలేద్దాం, తర్వాత ఎప్పుడైనా తీసుకెళ్దాం అని చెప్పి ఉండాల్సింది. He should have humbled himself. అతను తాను తగ్గించుకోవాల్సింది. But then what happened? కానీ ఏం జరిగింది? He separated and he went to Cyprus. That is his own native place he went. అతడు వేరే అయిపోయి తన సొంత ప్రదేశానికి కుప్రాకు వెళ్ళిపోయాడు. So Barnabas took Mark with him and sailed away to Cyprus. Verse 39. 39వ వచనం చూసినట్టయితే అక్కడ బర్నబా మార్కును వెంట పెట్టుకుని కుప్రకు వెళ్ళిపోయాడు. They went to Cyprus. Cyprus is, actually their native place. మరి ఆ కుప్రా అనేది వారి యొక్క జన్మస్థలం. They went there. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. Just imagine that. ఒకసారి ఊహించుకోండి. But then Paul, he went all alone. కానీ పౌలు అతడు ఒంటరిగా వెళ్ళిపోయాడు. Verse 41. 41వ వచనం. He chose Silas. Verse 40. పౌలు శీలను ఏర్పరచుకుని, because Barnabas is not there, Barnabas has left. Therefore he said, Silas, why don't you come with me? And Silas joined him. మరి బర్నబా లేడు కాబట్టి శీలా నువ్వెందుకు రావు నాతో అని చెప్పినప్పుడు, రాకూడదని చెప్పినప్పుడు అతడు కలుసుకున్నాడు. And Silas and Paul started going. మరి పౌలు శీలా వారు ప్రయాణించి వెళ్ళడం మొదలు పెట్టారు. And immediately what happened? How God is supporting Paul. మరి వెంటనే అక్కడ ఏం జరిగిందో మనం చూడొచ్చు. పౌల్ని దేవుడు ఎంతగా సహకరిస్తూ ఉన్నాడో మనం చూస్తాం. And he came to Derbe and he found Timothy. అతడు దెర్బేకు వచ్చిన తర్వాత తిమోతిని కనుగొన్నాడు. So these are all specks. ఇవన్నీ కూడా నలుసులు. The disagreement that they had was a speck. వారి మధ్య వచ్చిన ఆయా భిన్నాభిప్రాయం అనేది ఒక నలుసు లాంటిది. Now I want to show you the log. ఇప్పుడు మీకు ఇక్కడ దూలాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. Do you know the log there? అక్కడ ఉన్న దూలం ఏమిటో తెలుసా? The disagreement and the discussion and all was only just the speck. ఆ భిన్నాభిప్రాయం వారి మధ్య వచ్చిన సంభాషణ ఇదంతా కూడా నలుసు లాంటిది. So you find that the log was, we read that in Colossians chapter 4 verse 10. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనం దాని గురించి చూస్తాం. Can you read that, brother? Colossians 4:10. కొలస్సీలకు 4వ అధ్యాయం 10వ వచనం. Colossians 4:10. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతని చేర్చుకొనుడి. It says there, I don't know about how is that in Telugu. It says Barnabas was the cousin Mark. Barnabas's cousin was Mark. అక్కడ మనం ఈ వచనం ఏం చూస్తామంటే ఈ మార్కు బర్నబాకు సమీప జ్ఞాతి అయిన వాడు, అంటే సొంత బంధువు. Yeah. Related.
అతడు సొంత బంధువు, రక్త సంబంధి. Yeah. So Sambandhi, relative, Sonta Bindu. You see, so you find that this man, Barnabas, had this soulish attachment, partiality towards Mark. మరి ఇక్కడ మనం ఏం కనుగొంటున్నాం అంటే ఈ బర్నబా ఈ యొక్క రక్త సంబంధం విషయంలో ఈ యొక్క వైఖరిని అతడు కలిగి ఉన్నాడు. That was the log. ఆ పక్షపాతాన్ని కలిగి ఉన్నాడు, అదే దూలము. Because though he left the ministry and at Pamphylia, and Paul was very upset about that. He was willing to forget about all that, because this fellow, this John Mark, was the cousin of Barnabas. మరి ఆ పంపులియలో ఉన్న పరిచర్ని అంతటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరి అవన్నీ మర్చిపోయాడు, ఎందుకంటే ఈ యొక్క మార్కు తన యొక్క బంధువు కాబట్టి. So he was. So where I told you the disagreement was a speck. మరి నేను చెప్పాను, ఇక్కడ వచ్చిన ఈ యొక్క భిన్నాభిప్రాయం అనేది ఒక నలుసు లాంటిది. What was a log? కానీ ఇక్కడ ఉన్న దూలం ఏమిటి? His attachment, soulish attachment, because Mark was his relative. మార్కు తన బంధువు అయినందుకు అతడు ఎంతో భావోద్వేగమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అది దూలము. Beloved brothers and sisters, సహోదరి సహోదరులారా, make sure that we cleanse ourselves of all these type of logs. మనలో ఉండే ఇటువంటి దూలములు అన్నిటి నుండి మనం పవిత్రపరచుకోవడానికి మనం శ్రద్ధ కలిగి ఉండాలి. It says in finally Galatians chapter 6 verse 1, it says, చివరిగా గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా చెప్తుంది. Brethren, even if a man is caught in any trespass, you who are spiritual, restore such one in a spirit of gentleness, each one looking to yourself, lest you too be tempted. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడినేమో అని తన విషయమై చూచుకొనొచ్చు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. So we find that, beloved brothers and sisters, we have to understand there are two things there. సహోదరులారా, ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయని మనం గమనించాలి. Number one is, ఒకటి ఏమిటంటే, if you have to make a correction, make sure that it should be in a spirit of gentleness, and you can never have a spirit of gentleness if you do not cleanse yourself of your log. మరి ఇక్కడ మనం చేసే ఆ యొక్క దిద్దుబాటు అనేది సాత్వికమైన మనస్సుతో చేయాలని మర్చిపోకూడదు. మన యొక్క జీవితాల్లో గనక దూలము ఉంటే మనం సాత్వికమైన మనస్సుతో చేయలేమని గుర్తించాలి. And when you want to serve, or when I want to help another brother, remember that you too can fall into the same sin. మరి ఇతరుల్ని మనం సేవించాలనుకున్నా, ఇతరులు మనం సరి చేయాలనుకున్నప్పుడు కూడా మనం కూడా అదే పాపంలో పడిపోగలమని మనం గుర్తించాలి. So may the Lord help us to cleanse ourselves of the log that we have in us. కాబట్టి మనలో ఉండే ఈ దూలముల విషయంలో మనం పవిత్రపరచుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. The speck is outside, cleaning, correcting and cleaning the sharp disagreement. It's all outside. మరి ఈ యొక్క నలుసు అనేది బయటకు ఉండేది, ఈ యొక్క భిన్నాభిప్రాయాలు అనేవి ఇవన్నీ బయటకు ఉండేవి ఇవన్నీ. But then we find that this cleansing the log is all inside. కానీ ఈ దూలముని శుద్ధి చేసుకోవడం అనేది ఇది అంతరంగానికి సంబంధించిన విషయం. That is the calling that we have in the new covenant. కొత్త నిబంధనలో మనం కలిగి ఉన్న పిలుపు ఇదే. Shall we pray? ప్రార్థించుకుందామా. Father, we thank you. Father, we praise you, Lord, always to get light on our log. తండ్రి, మా యొక్క జీవితాల్లో ఉన్న దూలముల విషయమై వెలుగును కలిగి ఉండాలి. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని మహింపరుస్తూ ఉన్నాం. Dear Lord, we don't want to have any log uncleansed in our lives. ప్రభువా, మా జీవితాల్లో పవిత్రపరచబడని దూలములు అంటూ ఏది మాలో ఉండకూడదు తండ్రి. Then you will make us worthy enough, suitable enough to minister to you and correct others and to lead your people. అప్పుడు మేము నిన్ను సేవించడానికి, ఇతరులను సరిచేయడానికి, ఇతరులను నడిపించడానికి అర్హులమైన వారంగా ఉంటాము తండ్రి. Thank you, Father. వందనాలు తండ్రి. In the name of Jesus alone we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.